దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి వాడు రాకేష్ రెడ్డి అనేటోడు, ఇద్దరు కలిసి తలసాని శ్రీనివాసరావు, వీళ్ళంతా ముగ్గురు తోడు దొంగలై కూర్చొని ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు, సిగ్గనిపిస్తుంది. సువస్టుపురం పోలీస్ స్టేషన్ దొంగల్లాగా ఇలాంటి దొంగలు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు. ఇవాళ నేను అంటా ఉన్నాను, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రాళ్లతో కొట్టినప్పుడు దాచుకుని పారిపోయినటువంటి ఈ దొంగలు ఇవాళ ప్రజాపాలన గురించి ఎందుకు మీరు పరీక్షలు పెడితే పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకపోతుంది, పరీక్షలు కూడా లీకేజీలకు పాల్పడుతుంది, కోర్టు చిక్కుముళ్లతో నిరుద్యోగుల గొంతు కోస్తుంది, మీ యొక్క ప్రేరేపిత మాటలతో తెలంగాణ యువత ఆత్మహత్యలు చేసుకుంటారు, చేసుకున్న ఆత్మహత్యల్ని కూడా మీరు అవహేళన చేస్తుంది. ప్రేమ కథలని ఇవాళ కట్టుకథలని అవహేళన చేసి మహిళల ఆత్మహత్యలను కూడా కించపరిచినటువంటి దుర్మార్గులు మీరు. ఇవాళ మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్లాగా అనిపిస్తూ ఉంది. ఇవాళ 10 ఏళ్ల పాటు మీరు ఉద్యోగాలు ఇస్తే, సక్రమంగా ఉద్యోగాలు నిర్వహిస్తే తెలంగాణలో ఎందుకు యువత అరిగోసపడిపోతుంది? మీ పాలన దగ్గర నుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా కాంచి తెలంగాణ యువత కష్టాలు కన్నీళ్లు దగ్గర నుంచి చూసే కదా మరొకసారి ఇలాంటి లోపాలు జరగొద్దనే కదా పారదర్శకమైన పరీక్షలు తెలంగాణలో నిర్వహించింది. లీకేజీ లేకుండా, ప్యాకేజీ లేకుండా తెలంగాణ యువతకు విశ్వాసం పెంచేలా తెలంగాణలో గ్రూప్ 1 లాంటి పరీక్షలు నిర్వహించి తెలంగాణ యువత మెచ్చుకునేలా తెలంగాణ సమాజం ఇవాళ గౌరవాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం చేశారు కదా. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 561 పోస్టుల్ని ఇవాళ మనం భర్తీ చేయగలం కదా. మీ పాలనలో 10 ఏళ్ల పాటు మీ అధికారం ఉండి కూడా కనీసం గ్రూప్ 1 చేతగాని నిర్వహించలేని అసమర్థ పాలకులు బీఆర్ఎస్ కదా. ఆ రోజులలో సిగ్గుండాల బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ యువత గురించి, నిరుద్యోగుల గురించి రైతుల స్పందన లేదు, తెలంగాణ మహిళల స్పందన లేదు. ఇంకా వీళ్ళకి ఏమైనా ఒక తెలంగాణ యువత అంటే పిలిస్తే ఒక స్పందన చేయాలనేది ఇవాళ ఒక దుర్మార్గమైన చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇంకా మధ్యకాలంలో మొత్తం అశోక్ నగర్ చౌరస్తాలో చిక్కడపల్లి లైబ్రరీనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు మొదలుపెట్టారు. మళ్ళీ దుకాణం బంద్ అయింది, మళ్ళీ ఇప్పుడు అశోక్ నగర్ మళ్ళీ దిల్షుక్ నగర్ చౌరస్తాకు బీఆర్ఎస్ నాయకులు అడ్డాన్ని మార్చారు. బీఆర్ఎస్ నాయకులారా, మీ చర్యల వల్ల, మీ అసమర్థ పాలన వల్ల, మీ చేతగాని వల్ల, మీ దద్దమ్మ పాలన వల్ల తెలంగాణ విద్యార్థులు అరిగోస పెట్టించారు. తెలంగాణ నిరుద్యోగుల్ని ఆత్మహత్యల పాలయ్యేలా ప్రేరేపించారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, సుధీర్ రెడ్డి నీ చరిత్ర అంతా కూడా ఎల్బీ నగర్లో నీ యొక్క ఏ గల్లీ నడినా నీ చరిత్ర అంతా తెలుసు బిడ్డ. ఈ చిల్లర వేషాలు మానుకో, ఈ దగులుబాజు రాజకీయాలు మానుకో అని సుధీర్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో నీకు చిప్పకూడే బిడ్డ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ నీకు లేదు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకో సుధీర్ రెడ్డి. పక్కనున్నటువంటి రాకేష్ రెడ్డి, నువ్వు దొంగోట్లతో గెలిచినోనివి, నువ్వు దొంగోట్లతోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినోనివి. తెలంగాణ నిరుద్యోగులే నీకు ఇవాళ ఎట్లా గురపాఠం చేయాలనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత భవిష్యత్తు కోసం, విద్యా ఉపాధి ఉద్యోగాల కోసమే మా ముఖ్యమంత్రి గారు నిరంతరం ఒక ప్రయత్నం లాగా, ఒక యజ్ఞం లాగా ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. మా లక్ష్యాన్ని మీలాంటి చౌకాబార్ రాజకీయ నాయకులు విమర్శించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు పట్టించుకోరనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ యువతకు మేము అండగా ఉన్నాం, బాసటగా ఉన్నాం, వాళ్ళ జీవితాల ప్రయత్నం చేస్తారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన రియాజ్ సార్ మాట్లాడతారు. ఈరోజు చాలా సీరియస్గా తమ సామాజిక స్థాయిని పెంపు కోసం, ఆర్థిక భద్రత కోసం ప్రిపేర్ అవుతున్న ఉన్నత స్థాయి విద్యావంతుల్ని బీఆర్ఎస్ వంచన సభ అనే ట్రాప్ తోటి వారిని
సంసిద్ధత నుంచి ప్రిపరేషన్కి దూరంగా నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీ ద్వారా మేము చదువుకున్న విద్యావంతులకి, ఉన్నత విద్యావంతులకి, నిరుద్యోగ సోదరి సోదరులకి మా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి బీఆర్ఎస్ ట్రాప్లోకి రాకండి, బీఆర్ఎస్ ట్రాప్లో పడకండి. వాస్తవంగా ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ సమస్యకి కర్త, క్రియ, కర్మ మొత్తం బీఆర్ఎస్ పార్టీనే. నిజంగా 10 సంవత్సరాల పరిపాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు సాఫీగా ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇంత పోటీ ఉండే అవకాశం ఉండకపోయేది. 10 ఏళ్ళు చెద్దరు కప్పుకొని పడుకొని నిరుద్యోగ సమస్యను ఎక్కడ కూడా ప్రస్తావించకుండా, నోటిఫికేషన్ల కోసం ఎక్కడ ప్రయత్నం చేయకుండా ఈరోజు ఈ సమస్యను మరింత జట్లం చేసిన ఘనత వహించిన బీఆర్ఎస్, అప్పటి కాలంలో టీఆర్ఎస్ది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ మొత్తం తన 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి కనీసం ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించకపోవడమే బీఆర్ఎస్కు సంబంధించిన బాధ్యత రాహిత్యానికి, అట్లాగే నిరుద్యోగ సమస్య పట్ల వాళ్ళకున్న ఉదాసీనతకి, మోసపూరితమైన ప్రక్రియకి నిదర్శనంగా మనకు కనపడతా ఉన్నది. మేము ఈరోజు చిత్తశుద్ధితోటి యువతలో నైపుణ్యాలు పెంచి తద్వారా ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్కిల్ యూనివర్సిటీ, అట్లాగే ఐఐటీల పునర్వికాసం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. మినిమం 3 నోటిఫికేషన్లు ఇస్తాం, ఈ జూన్ మాసంలోనే ఒక 6 నోటిఫికేషన్లు ఇస్తామన్న విషయాన్ని ప్రకటించారు. అలాగే ఎస్ఐకి సంబంధించి, కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్లు వేస్తామని పోలీస్ బోర్డు ప్రకటించింది. అట్లాగే మిగతా బోర్డులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు సీరియస్గా ప్రిపేర్ అయిన సందర్భంలో వాళ్ళని మానసికంగా కుంగదీసే కోణం, అట్లాగే చదువుకు దూరంగా చేసే కోణంలో ఈరోజు టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతుందో అది విద్యార్థులను తమ ట్రాప్లో వేసుకొని విద్యకు దూరం చేసే ప్రయత్నం, సీరియస్ ప్రిపరేషన్కు దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దయచేసి విద్యార్థి మిత్రులారా, అలాగే నిరుద్యోగ సోదరులారా, విద్యా అధికులారా, మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, బీఆర్ఎస్కి సంబంధించిన ట్రాప్లో పడకండి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మనే, అలాగే స్వయంగా డీజీపీ గారే స్వయంగా ప్రకటించారు మేము ఉద్యోగ కల్పనకు సిద్ధంగా ఉన్నామని. ముఖ్యమంత్రి గారు జూన్ 2వ తారీఖున పరేడ్ గ్రౌండ్ సాక్షిగా చేసిన ఉపన్యాసంలో చాలా కేటగారికల్గా మేము ఉద్యోగ నోటిఫికేషన్లకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పాను. గతంలో ఉండే నోటిఫికేషన్ లీగల్కి సంబంధించిన ఇష్యూస్ అని పరిష్కారం చేశాం. మేము ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సిద్ధమవుతున్న యువతను కేవలం పక్కన పెట్టడం కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో, సుధీర్ రెడ్డి నాయకత్వంలో, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే రాకేష్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుడి నాయకత్వంలో ఈరోజు నిరుద్యోగుల వంచన పేరు మీద బీఆర్ఎస్కు సంబంధించిన పంచనామా మీటింగ్గా గుర్తుపెట్టాలని మనం కోరుతున్నాం. దయచేసి ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగాన్ని నింపే బాధ్యత ఈరోజు ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. అదే ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఆ దిశగా మీరు వెళ్ళాలని మీ ద్వారా మేము విద్యార్థి లోకానికి, నిరుద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.